Hello, dear team members. I am Rakesh. Today, we will start creating troubleshooting chart for battery 4. DE7కి troubleshooting chart ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం. DE7లో ఇంపార్టెంట్ కమాండ్స్ ఏవి? DRAM ఫార్వర్డ్ రివర్స్ అవ్వాలి, డోర్ టర్నింగ్ ఓవెన్ సైడ్ క్లీనింగ్ సైడ్ అవ్వాలి, దాని తర్వాత గైడ్ ఫార్వర్డ్ రివర్స్ అవ్వాలి, LT ఫార్వర్డ్ రివర్స్ కమాండ్స్ రావాలి పిఎల్సీ నుంచి వచ్చేవి, తర్వాత బ్రేక్ ఆన్ కమాండ్ రావాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కమాండ్స్ అని అనుకుంటున్నాను. ఇంకోటి స్నాచింగ్ లోవరింగ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను DRAM ఫార్వర్డ్ కమాండ్ చూద్దామంటే ఇక్కడ చూడండి, డోర్ ఎక్స్ట్రాక్టర్ స్లో ఫార్వర్డ్, స్లో రీట్రాక్టెడ్ ఉంది. నార్మల్ ఫార్వర్డ్, నార్మల్ రీట్రాక్టెడ్. స్లో అంటే నాకు తెలిసి డోర్ టర్నింగ్ అనుకుంటాను. స్లో నార్మల్ రెండు స్పీడ్స్ ఉన్నాయి, కానీ నాకు తెలిసి రెండు స్పీడ్స్ లేవు, ఏదో ఒక స్పీడే ఉంది. సో విచ్ అవుట్పుట్ ఈజ్ ఇన్ లైన్ అనేది నాకు తెలియదు, ఏ అవుట్పుట్ లైన్లో ఉంది అనేది తెలియదు. ఈ 4 కమాండ్స్లో స్లో అంటే డోర్ టర్నింగ్ కాబట్టి ఫార్వర్డ్ రివర్స్ ఏవో 2 కమాండ్సే ఉంటాయి. ఆ 2 కమాండ్స్ ఏవో కనిపెట్టి ఆ ప్రోగ్రామ్ని స్టడీ చేయాలి. నెక్స్ట్ డోర్ ఎక్స్ట్రాక్టర్ వర్టికల్ కంపన్సేషన్ ఫార్వర్డ్ కమాండ్, వర్టికల్ కంపన్సేషన్ రిట్రాక్ట్ కమాండ్ అని ఉంది. వర్టికల్ కంపన్సేషన్ అంటే నాకు తెలిసి స్నాచింగ్ లోవరింగ్ అయ్యి ఉండొచ్చు. తర్వాత డోర్ ఎక్స్ట్రాక్టర్ ట్రావెల్ స్లో ఫార్వర్డ్ కమాండ్, ట్రావెల్ స్లో రిట్రాక్ట్ కమాండ్ ఎలా ఉన్నాయి అంటే నాకు తెలిసి ఇవి DRAM ఫార్వర్డ్ రిట్రాక్ట్, స్లో నార్మల్. అంటే ఇక్కడ కూడా DRAMకి కూడా 4 కమాండ్స్ ఉన్నాయి, బట్ DRAMకి ఫార్వర్డ్ రివర్స్ 2 కమాండ్స్ ఉంటాయి అనుకుంటాను. అంటే ఒరిజినల్గా 2 స్పీడ్స్ ఇచ్చుంటారు, నార్మల్ స్పీడ్, స్లో స్పీడ్ ఇచ్చుంటారు. ఫార్వర్డ్కి ఒక లిమిట్ స్విచ్ దగ్గరికి వెళ్ళేంత వరకు నార్మల్ స్పీడ్లో వెళ్ళి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత స్లో స్పీడ్ అవ్వడానికి ఒక లిమిట్ స్విచ్ ద్వారా సెన్స్ చేసి అక్కడి నుంచి స్లో స్పీడ్ అలా ఇచ్చి ఉంటాడు. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 2 స్విచ్లే ఉన్నాయి, నాకు తెలిసినంతవరకు, ఐడియా ఉన్నంతవరకు. సో ఓన్లీ 2 కమాండ్సే ఉంటాయి, DRAM ఫార్వర్డ్, DRAM రివర్స్. ఇందులో ఏది మనకు లైన్లో ఉంది, నార్మల్ అనేది లైన్లో ఉందా, స్లో అనేది లైన్లో ఉందా చూడాలి. తర్వాత సో ఈ అవుట్పుట్లో ఏది లైన్లో ఉందనేది నాకు తెలీదు. సో నాకు తెలిసి గైడ్ కేజ్ ఫార్వర్డ్ అనేది ఒక అవుట్పుట్ ఉంది, దాన్ని స్టడీ చేద్దాం. గైడ్ కేజ్ ఫార్వర్డ్, let us see where it is. Guide cage travel forward command, this is the output. So ఈ అవుట్పుట్ నెంబర్ ఎంత? Q10.4. so let us go to ladder logic. Q10.4. ఇది నేను ఆల్రెడీ ladder logicని మీకు అందరికీ షేర్ చేశాను. సో ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ Q10.4 DE7 ladder logic we are seeing. Q10.4 రావాలంటే M110.0 రావాలి. అండ్ గైడ్ కేజ్ రివర్స్ కమాండ్ బిట్ లో ఉండాలి. అంటే ఎలాగో ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే రివర్స్ కమాండ్ ఉండకూడదు. నెక్స్ట్ M110.0 గైడ్ ఫార్వర్డ్ అవుట్పుట్ బిట్, మెమరీ బిట్. ఈ 110.0 ఎలా వస్తుంది? M110.0 ఇక్కడ ఉంది. M110.0 అంటే ఇందులో అవుట్ 8. ఇక్కడ అవుట్ 8 ఒక బ్లాక్లో ఉంది. దీన్ని సిలిండర్ నార్మ్ ఫంక్షన్ అన్నారు. సిలిండర్ నార్మ్ ఫంక్షన్ అనేది ఒక బ్లాక్. ఈ బ్లాక్కి మళ్ళీ సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇందులో చూస్తే కొన్ని ఇన్పుట్లు ఉన్నాయి, ఇన్పుట్ సైడ్ కొన్ని ఇన్పుట్లు ఉన్నాయి, అవుట్పుట్ సైడ్ కొన్ని అవుట్పుట్లు ఉన్నాయి. సో ఏ ఇన్పుట్లు వస్తే ఏ అవుట్పుట్లు వస్తాయి అనేది ఈ బ్లాక్ డిసైడ్ చేస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ ఈ బ్లాక్ని స్టడీ చేశాను. మనకు కావాల్సింది ఇప్పుడు అవుట్ 8 రావాలంటే ఇన్ 0 రావాలి. దట్స్ ఇట్. ఇన్ 0 వస్తే అవుట్ 8 వస్తుంది. అవుట్ 8 వస్తే 110.0 వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనం చూసాము. మనం ఏదైనా స్టడీ చేయాలనుకున్నప్పుడు ఏ అవుట్పుట్ కావాలి? Q10.4 కావాలి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి గైడ్ ఫార్వర్డ్కి. దాని నుంచి అలా వెనక్కి వెళ్ళాలి. Q10.4 రావాలంటే M110.0 రావాలి కాబట్టి దాని గురించి స్టడీ చేస్తున్నాం. M110.0 ఎలా వస్తుంది? ఇన్ 0 వస్తే వస్తుంది. ఇన్ 0 అంటే ఏంటి? ఇక్కడ ఈ M27.7 కోక్ గైడ్ ఫార్వర్డ్ కమాండ్ బిట్ ఇది రావాలి. M27.7 ఎక్కడుందో చూసి దాన్ని స్టడీ చేయాలి. ఓకే, నెక్స్ట్ M27.7 దగ్గరికి వెళ్ళాలి మనం. ముందు పేజీలో ఉంటుంది M27.7, ఇక్కడ ఉంది M27.7. ఇది ఎప్పుడు వస్తుంది అనేది స్టడీ చేయాలి. దీనికి ఇంత పెద్ద లాజిక్ ఉంది.
ఇంత పెద్ద లాజిక్ ఏమై ఉంటుంది, ఇదంతా లాజిక్, ఇదంతా లాజిక్, ఇదంతా లాజిక్. ఇంత పెద్ద లాజిక్ ఏమై ఉంటుంది స్టడీ చేస్తే ఇందులో కొంత ఫస్ట్ టూ రంగ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోక్ గైడ్ రివర్స్ కమాండ్ బిట్ ఉండకూడదు, ఇది లో ఉండాలి అంతే కదా. ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే రివర్స్ కమాండ్ బిట్ ఉండకూడదు, మెమరీ బిట్ని ఎలా చేస్తారంటే అన్ని కండిషన్స్ చెక్ చేసుకొని దాన్ని సెట్ చేస్తారు. ఏదైనా కండిషన్ పోతే అది లో అయిపోతుంది. సో మెమరీ బిట్లు అలా ఉంటాయి. మెమరీ బిట్ని కూడా స్టడీ చేద్దాం. సో ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే రివర్స్ కమాండ్ బిట్ ఉండకూడదు, దట్ ఈస్ ఆబ్వియస్. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ టూ రంగ్స్ చెక్ చేస్తే గైడ్ కేజ్ ఇంటర్లాక్ ఆపరేషన్ M29.2 అనేది కామన్ కండిషన్ ఉంది. తర్వాత ఈ బిట్ చూస్తే కామన్ కండిషన్ అంటే ఏంటనేది చెప్తాను. ఈ బిట్ చూస్తే కోక్ గైడ్ మాన్యువల్ సెలెక్షన్ బిట్, కింద చూస్తే కోక్ గైడ్ ఆటో సెలెక్షన్ బిట్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ పాత్ అంతా కూడా మాన్యువల్ అనమాట. ఈ పాత్ అంతా కూడా మాన్యువల్కి సంబంధించింది, మాన్యువల్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ కిందకి వెళ్తే ఈ పాత్ అంతా కూడా ఆటో సెలెక్షన్ సంబంధించింది. సో మనకు కావాల్సింది మాన్యువల్ అనుకుంటాను, నాకు తెలిసి మాన్యువల్లో చేసుకుంటారు. ఇక్కడ మాన్యువల్, ఆటో, రిపేర్ మోడ్ అని 3 మోడ్స్ ఉన్నాయి. ఈ పాత్ అంతా ఆటో మోడ్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇంకా కింద కూడా ఇంకో పాత్ ఉంది, ఇది రిపేర్ మోడ్ సెలెక్షన్. ఇదంతా రిపేర్ మోడ్కి సంబంధించింది ఈ ప్రోగ్రామ్ అంతా. ఓకే, సో నౌ లెట్ us see మాన్యువల్ మోడ్ సెలెక్షన్, మాన్యువల్ సెలెక్షన్ బిట్. అంటే లెట్ us focus on this path. ఈ పాత్లో మాన్యువల్ మోడ్ సెలెక్షన్ బిట్ వచ్చేసింది. అంటే సెలెక్షన్ స్విచ్ పెట్టేసుకుంటే ఆ బిట్ ఏదో వచ్చేస్తుంది. ఆ బిట్ ఎలా వస్తుందో దాన్ని కూడా స్టడీ చేద్దాం. తర్వాత మాన్యువల్ మోడ్లో పెట్టిన తర్వాత మళ్ళీ 2 పాత్లు ఉన్నాయి. ఇదొక పాత్ ఉంది, ఇదొక పాత్ ఉంది మాన్యువల్ మోడ్లో పెట్టిన తర్వాత కూడా. ఈ పాత్ ఏంటి, కంట్రోల్ డెస్క్ మోడ్లో అయితే మనం ఈ పాత్ చూడాలి. నెక్స్ట్ కింద పాత్ ఏంటి, పీసీ మోడ్ సెలెక్షన్. ఈ పాత్ పీసీ మోడ్ సెలెక్షన్. పీసీ అంటే HMI నుంచి, పర్సనల్ కంప్యూటర్ నుంచి చేసేది అనుకుంటాను. సో ఈ పాత్ మనకు అవసరం లేదు, ఇంతకుముందు ఉండేదేమో, ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఈ పాత్ చూసుకుంటే సరిపోతుంది. ఈ పాత్ ఒక్కటి స్టడీ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పాత్లో ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి. ఒకటి కంట్రోల్ మోడ్ డెస్క్ సెలెక్షన్ ఉండాలి, I1.0 హై రావాలి. సో మనం ఒక పెన్ను పేపర్ తీసుకొని స్టడీ చేసామనుకోండి, Q10.4 గైడ్ ఫార్వర్డ్ అవ్వాలి అంటే మాన్యువల్ సెలెక్షన్ బిట్లో వాట్ ఆర్ ద కండిషన్స్, పెన్ పేపర్ పెట్టుకొని రాసుకుంటే I1.0 హై ఉండాలి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ గైడ్ కేజ్ ట్రావెల్ ఫార్వర్డ్ పుష్ బటన్ ఫార్వర్డ్ స్టార్ట్, గైడ్ కేజ్ ట్రావెల్ ఫార్వర్డ్ స్టార్ట్ అంటే గైడ్ ఫార్వర్డ్ అనే పుష్ బటన్ అనమాట ఇది. ఈ పుష్ బటన్ నొక్కినప్పుడు అవుట్పుట్ వస్తుంది. పుష్ బటన్ ఒకసారి నొక్కితే మళ్ళీ రిలీజ్ చేసిన తర్వాత పోతుంది కదా, మరి మళ్ళీ అవుట్పుట్ పోతుందా? పోదు. అవుట్పుట్ ఒకసారి వచ్చిన తర్వాత ఈ పాత్ ల్యాచింగ్ పాత్ అంటారు. కింద ఉన్న పాత్ ల్యాచింగ్ పాత్. ఒకసారి ప్రెస్ చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఆ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఈ ల్యాచింగ్ పాత్ ల్యాచ్ అవుతుంది ఈ అవుట్పుట్తో. ఓకే, సో ఓకే, ట్రావెల్ స్టార్ట్ పుష్ బటన్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్లాక్ గైడ్ కేజ్ స్టాప్ పుష్ బటన్ I16.4 హై ఉండాలి. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి, మాన్యువల్లో గైడ్ కేజ్ ఫార్వర్డ్ అవ్వాలంటే I1.0 కంట్రోల్ డెస్క్ మోడ్ సెలెక్షన్ హై ఉండాలి, I16.5 హై ఉండాలి, I16.4 హై ఉండాలి. ఇవన్నీ పేపర్ మీద రాసుకోవచ్చు మనం. ఓకే, ఇవి ఉంటే మాన్యువల్ మోడ్ సెలెక్షన్లో ఈ కోక్ గైడ్ ఫార్వర్డ్ కమాండ్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత వీటన్నిటికంటే ముందు ఒకటి మనం మాన్యువల్ బిట్ ఒకటి వదిలేసాం. అదేంటి, కోక్ గైడ్ కేజ్ ఇంటర్లాక్ బిట్. ఈ బిట్ వస్తేనే ఏ ఆపరేషన్ అయినా, మాన్యువల్ అయినా, ఈ బిట్ M29.2 కోక్ గైడ్ కేజ్ ఓపెన్ ఇంటర్లాక్ బిట్. ఈ బిట్ వస్తేనే మాన్యువల్ ఆపరేషన్ అయినా, ఆటో ఆపరేషన్ అయినా, ఏ ఆపరేషన్ అయినా అవుతుంది. సో ఈ బిట్ రావాలి మనకు M29.2. అది ఎక్కడ ఉందో చూద్దాం.
ఆ బిట్లో మిగిలిన ఇంటర్లాక్, అంటే ఇది ఇంటర్లాక్ అని వాడే అన్నాడు కదా, ఇంటర్లాక్ బిట్ అని పేరు పెట్టాడు దానికి. ఇంటర్లాక్ అంటే వాట్ ఆర్ ఆల్ ద ఇంటర్లాక్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. మిగిలిన చిన్న చిన్న ఇంటర్లాక్, స్టార్ట్ పుష్ బటన్, స్టాప్ పుష్ బటన్, మాన్యువల్, ఆటో, ఇవన్నీ మాత్రం ఇక్కడ బయట పెట్టాడు. సో ఇంటర్లాక్లో ఎనీ ఆపరేషన్కి, ఎనీ ఆటోలో కానీ మాన్యువల్ కానీ ఎనీ ఆపరేషన్లో అవ్వాలన్నా ఆ ఇంటర్లాక్స్ అన్ని సాటిస్ఫై ఉండాలి. సో M29.2 ఇస్ ద బేసిక్ కండిషన్, బేసిక్ ఇంటర్లాక్. M29.2ని స్టడీ చేద్దాం ఇప్పుడు. M29.2 ఎక్కడుంది? ఫస్ట్ పేజ్, FC10లో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ రంగ్ ఇస్ ద M29.2. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ M29.2. దీనికి ఫస్ట్ నుంచి వచ్చామనుకోండి, ఫస్ట్ పాయింట్ నుంచి వస్తే దీస్ ఆర్ ఆల్ ద ఇంటర్లాక్స్. సి, ఫస్ట్ ఇంటర్లాక్ ఈజ్ I13.2 డోర్ ట్రావెల్ నార్మల్ రివర్స్ లిమిట్ స్విచ్. అంటే DRAM అనుకుంటాను, నాకు తెలిసి ఇది, నాకు తెలియదు కదా, నేను కొత్త కాబట్టి నాకు అంతగా తెలియట్లేదు, బట్ ఐ కెన్ గెస్ ఫ్రమ్ దిస్ టర్మినాలజీ. I13.2 DE ట్రావెల్ నార్మల్ రివర్స్ లిమిట్ స్విచ్ అని ఉంది. అంటే DRAM రివర్స్లో ఉండాలి అనే లిమిట్ స్విచ్ ఫీడ్బ్యాక్ అనుకుంటాను ఇది. I13.2 హై ఉండాలి. ఇంటర్లాక్ రావాలంటే ఏమేమి కండిషన్స్ రాసుకోండి. I13.2 హై. నెక్స్ట్ DE డోర్ ఆన్ హుక్ లిమిట్ స్విచ్ I13.3. ఈ ఇన్పుట్ ఏంటో నాకు తెలియదు, యూ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్స్. DE డోర్ ఆన్ హుక్ లిమిట్ స్విచ్ I13.3 హై ఉండాలి. I13.3 DE డోర్ ఆన్ హుక్ అనే పొజిషన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, అది హై ఉండాలి. నెక్స్ట్ ఇంటర్లాక్ DE ట్రావెల్ నార్మల్ ఫార్వర్డ్ లిమిట్ స్విచ్ లో ఉండాలి. అంటే ఫార్వర్డ్లో ఉండకూడదు అని చెప్పేది అనుకుంటాను. DRAM ఫార్వర్డ్లో ఉండకూడదు, గైడ్ పెట్టాలి అంటే, గైడ్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే DRAM ఫార్వర్డ్ ఉండకూడదు అనే కండిషన్ అని అనుకుంటున్నాను, ఐ గెస్. సో I13.1 షుడ్ బి లో. ఈ కండిషన్స్ అన్ని పెన్ను పేపర్తో రాసుకుంటే దట్ ఈస్ ద ట్రబుల్ షూటింగ్ చార్ట్ మనం ప్రిపేర్ చేసేది. I13.1 లో ఉండాలి. నెక్స్ట్ I15.3 జాంబ్ క్లీనర్ క్యారేజ్ ట్రావెల్ రిటర్న్ పొజిషన్. జాంబ్ క్లీనర్ అంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే జాంబ్ అంటే ఫ్రేమ్ క్లీనర్ నాకు తెలిసి. ఫ్రేమ్ క్లీనింగ్ I15.3 ఫ్రేమ్ క్లీనింగ్ రివర్స్ పొజిషన్ లిమిట్ స్విచ్. అంటే రివర్స్లో ఉండాలి, రివర్స్ పొజిషన్ లిమిట్ స్విచ్ హై ఉండాలి. అంటే జాంబ్ క్లీనర్, ఫ్రేమ్ క్లీనర్ రివర్స్లో ఉండాలి అంటే I15.3 హై ఉండాలి అని రాసుకుంటారు ఒక కండిషన్. నెక్స్ట్ I15.2 జాంబ్ క్లీనర్ ట్రావెల్ ఫార్వర్డ్ పొజిషన్ లిమిట్ స్విచ్. జాంబ్ క్లీనర్ అంటే ఫ్రేమ్ క్లీనర్ అంటారు కదా, జాంబ్ క్లీనర్ ఫార్వర్డ్ పొజిషన్ లిమిట్ స్విచ్ I15.2 లో ఉండాలి. ఇక్కడ నెగేషన్ అదే NC కాంటాక్ట్ ఉంది కదా, అంటే ఇది లో ఉండాలి. I15.2 లో అని రాసుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఇంటర్లాక్ చూస్తే ఎమర్జెన్సీ బిట్, ఎమర్జెన్సీ ప్రెస్డ్, అన్ని ఎమర్జెన్సీలు రిలీజ్లో ఉండాలి. M0.5 కదా, M0.5 హై కానీ లో కానీ ఎప్పుడు వస్తుందంటే దానికి సంబంధించిన ఒక మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏమేమి ఇన్పుట్లు వస్తే M0.5 అయ్యి వస్తుంది, ఏం ఇన్పుట్లు రాకపోతే లో అవుతుంది, ఇది మళ్ళీ మనం స్టడీ చేయొచ్చు. సో ఇక్కడ జస్ట్ ఎమర్జెన్సీ హెల్తీ అంటే అన్ని ఎమర్జెన్సీలు రిలీజ్లో ఉండాలని అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ట్రావెల్ మోటార్ బ్రేక్ రన్నింగ్ ఫీడ్బ్యాక్ I9.3 మస్ట్ బి లో. అంటే బ్రేక్ రన్నింగ్ ఫీడ్బ్యాక్ I9.3 లో ఉండాలి. అంటే బ్రేక్ ఓపెన్లో ఉండకూడదు ట్రావెల్ మోటార్ది. అంటే LT బ్రేక్ ఓపెన్లో ఉందనుకోండి, గైడ్ పెట్టినప్పుడు లేదా పుష్ చేస్తున్నప్పుడు మళ్ళీ DE కార్ మూవ్ అవుతుంది అని ఈ ఇంటర్లాక్ పెట్టారని నేను అనుకుంటున్నాను. సో ట్రావెల్ మోటార్ బ్రేక్ ఎప్పుడు పట్టుకొని ఉండాలి. ట్రావెల్ మోటార్ బ్రేక్ రన్ ఫీడ్బ్యాక్ ఉండకూడదు, అంటే బ్రేక్ ఓపెన్లో ఉండకూడదు అనేది ఉద్దేశం అనుకుంటాను. నెక్స్ట్ ఇంటర్లాక్ ఇక్కడ I9.3 ట్రావెల్ మోటార్ బ్రేక్ రన్ ఫీడ్బ్యాక్ మస్ట్ బి లో ఈజ్ ఈక్వల్స్ టు లో అని రాసుకోండి పేపర్ పెన్ మీద. సో దే విల్ మేక్ అస్ అవర్ ట్రబుల్ షూటింగ్ చార్ట్. నెక్స్ట్ హైడ్రాలిక్ సిస్టమ్ రెడీ బిట్ M5.2 నేను స్టడీ చేసాము, ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను. అది అంటే క్వశ్చన్ అడుగుతున్నాను కాదు, కానీ అలాంటివి మనము బ్రెయిన్ టీజింగ్ చేస్తే ఏమేమి వస్తుంది అని తెలుస్తుంది. హైడ్రాలిక్ బిట్ రావట్లేదు, హైడ్రాలిక్ రెడీ రావట్లేదు, అందుకే ఆపరేషన్స్ అవ్వట్లేదు అని అందరూ అనుకుంటారు కదా. అసలు హైడ్రాలిక్ రెడీ ఏంటి అని స్టడీ చేయడానికి నేను క్వశ్చన్ పెట్టాను. హైడ్రాలిక్ రెడీ అంటే ఏంటి? పంప్ ఆన్ కమాండ్ రావాలి అండ్ పంప్ రన్ ఫీడ్బ్యాక్ రావాలి, దెన్ హైడ్రాలిక్ రెడీ బిట్ వస్తుంది. అంటే ఈ M5.2 ఎప్పుడు వస్తుంది? ఆన్ కమాండ్ ప్లస్ రన్ ఫీడ్బ్యాక్. రన్ ఫీడ్బ్యాక్ అంటే కాంటాక్టర్ నుంచి ఆక్సిలరీ ఫీడ్బ్యాక్ తీసుకునేది. ఆన్ కమాండ్ ఎప్పుడు వస్తుంది? ఈ పంప్ ఒకటే వస్తే సరిపోతుందా? మరి ఇంటర్ఫేసింగ్ రిలే, పంపు, సర్క్యులేషన్ ఫ్యాన్, కూలర్ ఫ్యాన్ కూడా రన్ అవ్వాలి కదా. అంటే పంప్ ఆన్ కమాండ్ వచ్చింది అనుకోండి, సర్క్యులేషన్ ఫ్యాన్, కూలర్ ఫ్యాన్, సర్క్యులేషన్ పంప్, కూలర్ ఫ్యాన్ అవి రన్నింగ్లో ఉంటేనే పంప్ ఆన్ కమాండ్ వస్తుంది. సో పంప్ ఆన్ కమాండ్ వచ్చిందంటే అవి రన్నింగ్లో ఉన్నట్టే లెక్క. పంప్ ఆన్ కమాండ్లో ఇంటర్లాక్స్ తీసుకొని ఉంటాడు.
సో హైడ్రాలిక్ సిస్టమ్ రెడీ బిట్ రావాలి అంటే పంప్ ఆన్ కమాండ్ రావాలి, పంప్ ఆన్ ఫీడ్బ్యాక్ రావాలి. హైడ్రాలిక్ రెడీ వచ్చేసింది. దిస్ ఈజ్ వన్ ఇంటర్లాక్ ఫర్ గైడ్ కేజ్ ఇంటర్లాక్ బిట్. ఈ ఇంటర్లాక్ బిట్ వచ్చేసిన తర్వాత మాన్యువల్ ఆపరేషను, ఆటో ఆపరేషను, ఏ పాత అయితే ఆ పాతలో చూసుకోవాలి. నాకు తెలిసి మాన్యువల్ ఆపరేషన్ చేస్తారనుకుంటాను. మాన్యువల్ ఆపరేషన్లో ఫార్వర్డ్ పుష్ బటన్ ఉంది. ఇంతకుముందు మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చూసుకుంటే మాన్యువల్ ఆపరేషన్లో ఏమేమి ఇంటర్లాక్స్ ఉన్నాయో చూసుకున్నాం. సో దిస్ ఈజ్ గైడ్ కేజ్ ఫార్వర్డ్ బిట్ ట్రబుల్ షూటింగ్ చార్ట్. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్ నుంచి చూసి ఉంటే ఏమేమి ఇన్పుట్స్ హై ఉండాలో అవన్నీ రాసుకుంటే దట్ ఈస్ ఎ ట్రబుల్ షూటింగ్ చార్ట్. ఇప్పుడు గైడ్ ఫార్వర్డ్ అవ్వట్లేదు అనేది మనకు ప్రాబ్లం అనుకోండి. ఫార్వర్డ్ అవ్వాలంటే ఏమేమి ఇన్పుట్లు ఉండాలి అనేది మనం ఇప్పుడు తయారు చేసాము. ఆ ఇన్పుట్లన్నీ చెక్ చేసుకుంటాం. ఏదైనా రాకపోతే దాన్ని అటాక్ చేస్తాం. ఫర్ సపోజ్ జామ్ క్లీనర్ రివర్స్ పొజిషన్ లిమిట్ స్విచ్ ఏదో రాలేదు. లెట్ us see హియర్. జామ్ క్లీనర్ ట్రావెల్ రివర్స్ పొజిషన్ లిమిట్ స్విచ్ ఇది రాలేదు. I15.3 అనే ఇన్పుట్ రాలేదు. ఇది హై రావాలి మనకు. హై రాకపోతే ఏం చేస్తాం? జామ్ క్లీనర్ నాకు తెలిసి వాడట్లేదు అనుకుంటాను. వాడట్లేదు కాబట్టి జామ్ క్లీనర్ I15.3ని సమ్హౌ ఈ షుడ్ మ్యాన్పులేట్, లేదా జామ్ క్లీనర్ రివర్స్లో ఉండేలాగా చూసుకోవాలి. యాక్చువల్గా అయితే రివర్స్లో ఉందా, రివర్స్ పొజిషన్ లిమిట్ స్విచ్ I15.3 రావాలంటే రివర్స్లో ఉండాలి. రివర్స్లో ఉందా లేదా చూసుకోవాలి. రివర్స్లో ఉంటే ఆ లిమిట్ స్విచ్ వస్తుంది. అసలు అక్కడ లిమిట్ స్విచ్ ఉందా లేదా చూసుకోవాలి. జామ్ క్లీనర్ వాడట్లేదు కాబట్టి లిమిట్ స్విచ్ లేదనుకుంటాను. ఒకవేళ ఇవన్నీ లేకపోయినా సరే ప్రస్తుతానికి ఎమర్జెన్సీ పర్పస్లో ఏం చేస్తాం? I15.3కి సంబంధించి పిఎల్సీ ఐఓ చార్ట్లో చూస్తే దాని ఫెరూల్ నెంబర్ తెలుస్తుంది. ఆ ఫెరూల్ నెంబర్ దగ్గరికి వెళ్ళి పిఎల్సీలో ఆ ఇన్పుట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు చూసుకొని అక్కడ వైర్ తీసేసి ఒక 24 volts అప్లై ఇచ్చేస్తే సరిపోతుంది. I15.3 వచ్చేస్తుంది. ఒరిజినల్ వైర్ తీసేయాలి ఎప్పుడైనా. మనం కొత్తగా ఒక ఇన్పుట్ని బైపాస్ చేస్తున్నామంటే 24 volts నుంచి మనం ఆ ఇన్పుట్ని ఇచ్చి మ్యానిపులేట్ చేస్తున్నామంటే ఒరిజినల్ వైర్ తీసేయాలి. ఒరిజినల్ వైర్ తీసేయకపోతే ఏమవుతుందంటే ఒరిజినల్ వైర్ ఆల్రెడీ ఎర్త్ అయ్యి ఉందనుకోండి, మనం సప్లై ఇవ్వగానే అది ఎర్త్ అయిపోతుంది. ఆ టీబీలో సప్లై ఇవ్వగానే అది ఎర్త్ అయిపోతుంది. దట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్. ఎస్ఎంపిఎస్ పోవచ్చు, బ్రేకర్లు ఏవో ట్రిప్ అవుతాయి, ఒక్కొక్కసారి CPU లేచిపోవచ్చు, సంథింగ్ విల్ హ్యాపెన్. సో ఏదైనా 24 volts ఎక్కడైనా మనకు కావాల్సి వచ్చి ఏదైనా ఇన్పుట్కి ఇవ్వాలి అని అనుకుంటే ఆ టీబీలో ఉన్న ఒరిజినల్ వైర్ తీసేయాలి. ఒరిజినల్ వైర్ ఫీల్డ్లోకి వెళ్ళే ఒరిజినల్ వైర్ తీసేయాలి. ఫీల్డ్లోకి వెళ్ళే ఒరిజినల్ వైర్ తీసేస్తే ఆ టీబీలో ఇంకో పక్క వైర్ ఏముంటుంది, అది పిఎల్సీ కార్డుకి వెళ్తుంది. సో అక్కడికి ఆ టీబీలో 24 volts ఇచ్చేస్తే అక్కడ నుంచి పిఎల్సీ కార్డుకి వెళ్ళిపోతుంది. సో ఒరిజినల్ వైర్ తీసి టేప్ వేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ గైడ్ కేజ్ ఫార్వర్డ్. గైడ్ కేజ్ ఫార్వర్డ్కి కండిషన్స్ ఇవాళ చూసాము. ఇవన్నీ ఒక పెన్ పేపర్ మీద పెట్టుకొని వీడియో చూసేటప్పుడు చేసుకుంటే ట్రబుల్ షూటింగ్ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. You always wondered why that app didn't exist. Now you can make it. Meet Replit Agent. Want a custom workout plan? Make an app for that.